ఈ శరీరము దేవుని మహిమపరచాలి. ఇది దేవుని శరీరము కనుక దేవుని కొరకు వాడబడాలి. స్తోత్రం, హల్లెలూయా. మనం 24 గంటలు దేవుడు ఇచ్చాడు. 24 గంటలు లోకం కొరకే కాదు, కానీ దేవుని కొరకు కొంత సమయాన్ని మనము ఇవ్వాలి. ప్రార్థనని, పరిశుద్ధ గ్రంథము చదవడం అని, ఉపవాసం ఉండడం అని, లేకపోతే పాటలు పాడడం అని, దేవుని మహిమపరచడం మన యొక్క జీవితాల్లో తప్పకుండా నెరవేరాలి. అలాగే మీ జీవితాల్లో కూడా అది నెరవేరాలి. దేవుడు వివాహ బంధాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు అంటే, సహాయాన్ని దేవుడు ఎందుకు ఇచ్చాడంటే ఒకరు సహకరించుకోవడానికి, ఒకరినొకరు హెచ్చరించుకోవడానికి, ఒకరికొకరు లోబడి ఉండడానికి. ప్రసంగి గ్రంథంలో ఒక మాట ఉంటుంది, ఏంటంటే ఇద్దరు కూడి నడిస్తే అది ఎంతో ఆశీర్వాదకరం కదా. ఒకడు పడిపోయినా మరొకడు లేపుతాడు. ఇద్దరు కలిసి కూడి పండుకొని వలన వెంట కలుగును, ఒకవేళ రోగం వచ్చిందా లేపుతారు అని సొలొమోను తన జ్ఞానంతో రాశాడు. అవును ప్రియ బిడ్డ, వివాహము అందుకే అన్నిటిలో ఘనమైనది అని పౌలు గారు కూడా హెబ్రీ 13:4 వివాహ బంధం అనేది అన్నిటికంటే విలువైనది, ఘనమైనదిగా దేవుడే ఏర్పాటు చేశాడు. అందుకే యేసు ప్రభు వారు కూడా మత్తయి సువార్త 19:6 కాబట్టి యేసు ప్రభు వారు చెప్తున్నారు, వారిక ఇద్దరు కాక ఏక శరీరముగా ఉన్నారు గనుక దేవుడు జతపరిచిన వారిని మనుషుడు వేరుపరచకూడదు. వారి జీవిత కాలం అంతయు ప్రభు రాకడి వరకు ఏకమై ఒకే శరీరముగా, ఒకే మాటగా, ఒకే ఆలోచనగా ఉండాలి. ఇప్పుడు వరకు ప్రసాద్ అయితే తన ఆలోచనలు వేరు, ఎక్కడికి వెళుతున్నాడో వాళ్ళ అమ్మా నాన్న అడిగేవారు. కానీ ఇప్పుడు ప్రసాద్ని ఎవరు అడుగుతారు? రాధ అడుగుతుంది. రాధకి అధికారం వచ్చింది. ఎక్కడికి వెళ్ళారండి, ఏం చేశారు? అయ్యో తల్లిదండ్రుల ఇంటి వారిని మరువము అని స్పష్టంగా. వివాహం అయిన తరువాత ప్రిస్కిల్లా అని ఒక ఉత్తమమైన ఆదర్శమైన కుటుంబం బైబిల్లో ఎక్కడ చదవండి, వాళ్ళ భార్య వద్ద ఇద్దరు పేర్లు రాయబడతాయి. అవునా? అకుల, ప్రిస్కిల్లా, వాళ్ళిద్దరు పేర్లు ఎక్కడ చదవండి అపోస్తల కార్యంలో. వారిద్దరూ ఎక్కడ ఒంటరిగా ఉన్నట్టు కనబడలేదు. పేతురు గారు చూడండి, పేతురు గారు ఒంటరిగా సేవ చేశాడు. అపోస్తలు అందరూ కూడా ఒంటరిగా సేవ చేశారు. కానీ మరి అకుల, ప్రిస్కిల్లా అయితే వారి భార్య వద్దలు ఇద్దరు కలిసి సంఘాన్ని కట్టారు. భార్య వద్ద ఇద్దరు కలిసి దేవుని సన్నిధిలో సాగారు. భార్య వద్ద ఇద్దరు కలిసి అనేక మందిని బలపరిచారు. అపోల్లో బలపడడానికి కారణం అకుల, ప్రిస్కిల్లా. పౌలు కూడా సహకరించిన వారు అకుల, ప్రిస్కిల్లా. బైబిల్ చదివితే మీకు అర్థమవుతుంది. స్తోత్రం, హల్లెలూయా. కనుక మీ జీవితంలో దేవునికి కాపుదల ఎప్పుడు ఉండాలని నేను కోరుకుంటున్నాను. కనుక భార్య భర్తగా ఒకరికొక 7:9 పౌలు గారు ఒక మాట అంటున్నాడు, అయితే మనసు నిలువ లేని ఎడల పెళ్లి చేసుకొనవచ్చును, కామతప్తులగుట కంటే పెళ్లి చేసుకొనుట మేలు. చూసారా పౌలు గారు చెప్తున్న మాట. దేవుడే వివాహాన్ని ఏర్పాటు చేశాడు. వివాహం అనేది పరిశుద్ధమైనది. అందుకే పరిశుద్ధమైన వివాహం అంటున్నాం. ఇది శారీరకంగా చేసేది కాదు, కోరికలు చేసే వివాహము కాదు. కనుక ఇది పరిశుద్ధమైనది. కనుక నరుడు ఒంటరిగా ఉండకుండా అపిత్రుగా తిరగక, గాలి తిరుగులు తిరగక ఒక మంచి కుటుంబం ఉండాలని, మరి అలాంటప్పుడు వివాహం చేసుకోవాలని దేవుని లేఖనము చెబుతా ఉంది. కనుక నా దేవుని బిడ్డలారా, సంకల్పం ద్వారా ఎప్పుడైతే జరుగుతుందో ఆ కుటుంబంలో ఎంతో ఆశీర్వాదాలు కలుగుతాయి. ఉండాలి. ప్రేమకు ప్రేమించే మీరు తన పెనిమిటికి కిరీటము, సిగ్గు తెచ్చినది వారి ఎముకలకు కొల్లు. గారు ఏమంటున్నాడంటే, సాధువైన టియునైనా అలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలెను. అది దేవుని దృష్టికి మిగుల విలువ కలిగినది. హల్లెలూయా. చూసారు ఇక్కడ అంటున్నాడు, మీ యొక్క అంతరంగ స్వభావం ఎలా ఉండాలి? సాధువుగా ఉండాలి, మృదువుగా ఉండాలి, అక్షయ అలంకారముగా ఉండాలి. హృదయపు అంతరంగ స్వభావము అంటే అంతరంగపు పురుషుడు మీకు అలంకారముగా ఉండవలెను. కనుక దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం చాలా మంది చదువుతారు, కానీ వాక్యానికి లోపడే వాళ్ళు లేరు ఈ రోజుల్లో. వాక్యానికి లోపడాలి. వాక్యం ఏది చెప్తుందో వాక్యానుసారంగా నడుచుకోవాలి. భార్య భర్తలైనా, తల్లిదండ్రులైనా, పిల్లలైనా, పెద్దవాళ్ళైనా దేవుని మాటకు లోబడి ఎప్పుడైతే మనం ముందుకు సాగుతామో అప్పుడే దేవుని కార్యాలు మన జీవితాల్లో
చూడగలుగుతాం. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు రాకడ అతి సమీపంలో ఉన్నాం. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. భార్య భర్తలు అనగా సంఘానికి సూచనగా కనబడుతుంది. భార్య భర్తలు అనగా యేసు ప్రభు కన్యకకు సంఘానికి సూచనగా కనబడుతుంది. ప్రభు యేసు క్రీస్తు వారి సంఘం వరకు త్వరగా రాబోతున్నాడని దేవుని లేఖనాలు మత్తయి సువార్త 24వ అధ్యాయంలో ఏదైతే చెప్పబడిందో అవన్నీ భూమి మీద నెరవేరుతున్న కాలంలో మనం ఉన్నాం కనుక భార్య భర్తల బంధాన్ని చక్కగా కట్టుకోవాలి. కుటుంబాన్ని జ్ఞానవంతురాలు, ఇందాక మనం చదివాం కదా 128వ కీర్తనలు, నీకు మేలు కలుగును, నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్ష వలువలే వండును. ఎలా ఉంటుందంటే నేను పరలోకానికి వెళ్ళే యోగ్యత నేను కలిగి ఉన్నానా లేదా అని గుర్తు చేసుకోవాలి. ఎంత చక్కగా బ్రతుకున్నాం, ఎంత మంచి కుటుంబాన్ని కట్టుకున్నాం, ఎంత పెద్ద ఇల్లు కట్టుకున్నాం, ఎన్ని పొలాలు కొనుక్కున్నాం, ఎన్ని కార్లు కొనుక్కున్నాం, లేదా ఎంత చక్కగా జీవిస్తున్నాం, ఏం తింటున్నాం అన్నది ముఖ్యం కాదు. నువ్వు దేవుల్లో ఎలాగున్నావు, దేవుని కొరకు జీవిస్తున్నావా, దేవుని కొరకు ఏది ఏమొచ్చినా ప్రభు కొరకు చనిపోయే యోగ్యత నీవు కలిగి ఉన్నావు లేదో గుర్తు చేసుకోవాలి. స్తోత్రం, హల్లెలూయా. నేను బ్రతికిన క్రీస్తు కొరకే చావైతే మరి లాభం అని చెప్పగలిగిన జీవితం ప్రసాదికైనా రాజుకైనా మనందరికీ కలిగి ఉండాలి. అప్పుడే దేవుని కార్యాలు మన జీవితాల్లో చూడగలుగుతాం. బలా నమ్మకమైన దాసుడా, ఈ కొంచెంలో నీవు నమ్మకంగా ఉన్నావు కనుక నీకు అనేకమైన వాటి మీద అధికారం ఇస్తానని ప్రభు మనందరినీ ఆహ్వానిస్తాడు. గట్టిగా చెప్పండి ఆమేన్, ఆమేన్. చెల్లెద్దరిని దీపుగాక.